గగన్ గారి మనసు చాలా ప్రమాదకరం అన్నయ్య. మనిషి చాలా మంచోడు, కానీ ప్రేమ ముందే మంచి వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, కానీ అదే టైంలో భూమి ఒకే ఒక కన్నీరు కాచిందనుకో, భూమితో వెళ్ళిపోతారు ఆయన. అదే అదే నాకు చాలా భయంగా ఉందని తార అన్నాడు. సరే, ఒకలాంటి పరిస్థితి ముందు నీ మెడలో తాళి పడ్డాకి నేను పూరి మీద తాడు కడతాను. ఒక విషయం నిజం, నిన్ను ఎలా ప్రాణంగా చూస్తాను. గగన్ తన చెల్లిని అలాగే చూసుకుంటున్నాడు. పూరి సంతోషం కోసం ఇచ్చిన మాటను అయితే ఈజీగా వదలని చెప్పి నాకు అనిపిస్తుంది అని ధ్రువ అన్న మాటలు నేను అలా కోరుకుంటున్నాను అన్నయ్య అని చెప్పి తార అన్న మాటలకి ఇంకా ధ్రువ ధైర్యం చెప్తుంటాడు. ఇగో నీ ఆనందం నాకు ముఖ్యం, నీ కోసం పెళ్లి కొప్పున్నాను, ఇష్టం లేకుండా పూరి మీద తాళి కడదని చెప్పు అని ధ్రువ మాట థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి తార అంటూ ఉంటుంది. ఇంకా ధ్రువ నచ్చని టైప్ చేస్తూ ఉంటాడు. అక్కడేమో శారద చాలా కంగారు పడి ఎవరు చూడకుండా బయటకు వచ్చి భూమి కాల్ చేస్తుంది. ఇదేంటి అత్తయ్య ఫోన్ చేస్తున్నారేంటి అంటే, నా మీద కోపం పోయిందా అని చెప్పి భూమి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, అత్తయ్య అత్తయ్య నాతో మాట్లాడినారు, ఇంటికి రావద్దన్నారు అని చెప్పి భూమి అని ఆయన తాను చెప్తాను, కానీ అసలు నువ్వు విడాకు పేపర్ సంతకం ఎందుకు పెట్టావు అని అడుగుతూ ఉంటుంది. కానీ శారదన మాట భూమి ఏం మాట్లాడదు, అలా వింటుంది. అలాగే శారద తన మాట గుర్తు తెచ్చుకుంటుంది. నా మీద ప్రేమ ఉంటే ఇదిగో ఈ విడాకు పేపర్ సంతకం పెట్టు అని చెప్పి వాళ్ళ మాట గుర్తుకొని భూమి బాధపడుతూ ఉంటుంది. కానీ ఏం చెప్పలేకపోతూ ఉంటుంది. ఇంకా శారద ఇంకా నాన్న కోసం సంతకం పెట్టాను అత్తయ్య, నేను తప్పించుకోలేకపోయాను, సంతకం పెట్టాను అత్తయ్య అని చెప్పి భూమి జన్మించి చెప్తుండదు. ఏంటి అసలు చూడు, ఆ కారణం వల్ల కదా తార పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుంది, నీ బావతను పెళ్లి పెట్టలేకపోతుంది కదా. శారద అన్నమాటలకి పేటల మీద పెళ్లి ఎన్నో ఆగిపోతాయి కదా అత్తయ్య, వాటిలో ఇది ఒకటి అవుతుంది అని భూమి అనగానే, ఏంటమ్మా నీ ధైర్యం అని చెప్పి శారద కానీ బావ మీద మా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని భూమి అనగానే, నేను నమ్మకం చెప్పేసి అక్కడ పంతులు మంత్రాచారం మానేస్తాడు. ఏంటి పెళ్లి మొత్తం ఆగిపోతుందా ఏంటి? శారద కానీ అన్నీ ఆగిపోతాయి అత్తయ్య, పంచ ప్రాణాలు నేను బావ కోసం పెట్టాను, పంచభూతాలు నాకు సపోర్ట్ చేస్తాయిలే అని చెప్పి ఆయన సంతకాలు విడిపోయే బంధం ఏం కాదే, ఆయన మూడు మూడుతో ఒకటైన బంధం కదా, జన్మ జన్మకి విడిపోయిన బంధం అని చెప్పి భూమి అనగానే, ఇదిగో నువ్వు నమ్మకం చెప్తున్నావు కానీ నా భయం అయితే వెంటాడుతుందమ్మా అని శారద అనగానే, ఏంటి అత్తయ్య నేను ధైర్యంగా ఉన్నాను, మీరెంత భయపడుతున్నారు? తారలాంటి వాళ్ళు ఆకర్షణలో ఇదిగో అయినా వాళ్ళని చూసి మనం ఏమీ భయపడకూడదు కదా, అటు వాళ్ళ గురించి ఏం ఇబ్బంది పడద్దు, నేను ఉన్నగా చూసుకుంటానని చెప్పి ఇంక ధైర్యం కొనండి అత్తయ్య. బాగా భయపడకపోవచ్చు, కానీ మనసులో నేనే ఉన్నాను, ఈసారి కూడా పూరి పెళ్ళి ఆగిపోయిన భయంతోనే బాగా తారక్ చెప్పిన మాటలు తలంచుతాడు, తన మనసు వంచుకోలేలే అని చెప్పి ఇంకా అదే పని భూమి నాకు చెప్తాడు. శారద ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది, అలాగే వింటూ ఉంటుంది. అప్పుడు ఇంక ఫోన్ వస్తుంది. అతను సీఏ గారు కాల్ చేస్తారు, మళ్ళీ చేస్తానని చెప్పి భూమి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా హలో సీఏ గారు అని చెప్పి ఇంకా భూమి ఇంకా ఫోన్ చేసి మాట్లాడుతుంది. కానీ శారద దేవుడు భారం వేస్తుంది. అమ్మ భూమి, నేను హైదరాబాద్ వచ్చాను, డేని రిపోర్ట్స్ వచ్చి నేను కలవచ్చు అని చెప్పి సీఏ అంటూ ఉంటారు. తప్పకుండా సార్ అని చెప్పి భూమి అనగానే లొకేషన్ సెండ్ చేసి అక్కడికి వచ్చానని చెప్పి సీఏ అనగానే సరే అని చెప్పేసి ఇంకా భూమి అంటూ చెప్పిన లొకేషన్కి బయలుదేరుతుంటుంది. ఇంకా చెప్పిన లొకేషన్ వెళ్తుంది. సార్ రిపోర్ట్స్ వచ్చాను కదా, మా అమ్మని చంపింది అపూర్వే కదా అని చెప్పి భూమి చాలా ఆరాటంగా అడుగుతుండదు. రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. మీరు చెప్పిందంతా నిజమే అని ఇంకా సీఏ అంటూ ఉంటారు. నాకు తెలుసు మా నాన్న దక్కించుకోవస్తే అమ్మని నాన్న శాస్త్ర దూరం చేయని చెప్పేసి ఈ దానం పాల్పడింది అని చెప్పి భూమి నమ్మకం నిజం అవుతుంది. అదే చెప్తూ ఉండదు. ఆడ సృష్టి మూలం అంటారు కదా, మనిషి జన్మిస్తుంది, కానీ అపూర్వ లాంటి రాక్షసి తన స్వార్థాని కోసమే, తన బ్రతుకు కోసం మా అమ్మని ప్రాణం తీసేసింది. ముందు నుండి అనుమానం నిజమైంది. నాన్న చెప్పాలని ఎన్నో ప్రయత్నించాను, కానీ మా నాన్న నమ్మలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూపిస్తే నాన్న కాస్త నమ్ముతారు. వెంటనే వెళ్ళండి, అరెస్ట్ చేయండి, ఇదిగో ఇప్పటికైనా ఆ ఇంటి పట్టిన దగ్గర వదల వెళ్ళండి, అరెస్ట్ చేయండి అని ఇంకా భూమి అదే పనిగా కంగారు పెడుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు అరెస్ట్ చేయలేం, రేపు ఏర్పాట్లన్నీ చేసుకుని అరెస్ట్ వారెంట్తో అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి సీఏ అనగానే, ఎందుకు అంత లేట్ అవుతుందని భూమి అనగానే, ఆవిడ అంతరాలు కావచ్చు, కానీ ఆవిడ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కదా, చర్చంకర్ భార్య, ఫార్మల్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పి సీఏ అనగానే, ఆవిడ జాగ్రత్త పడుతుంది కదా భూమి అనగానే, అందుకే మీరు తప్ప నేను ఎవరికి చెప్పలేదు కదా అని చెప్పేసి రేపు అరెస్ట్ చేసేవారు, ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ బయట రాకూడదు. ఆ సీఏ అన్నమాటలకి అది మీ చేతిలో ఉంది సార్, కానీ అప్పుడు అరెస్ట్ అవ్వాలి, దాని శిక్ష పడాలి, ప్లీజ్ సార్ ప్లీజ్ అని చెప్పి టేక్ కేర్ అని చెప్పి భూమి సరే స్టార్ట్ అవుతుందని చెప్పేసి సీఏ అంటూ బయలుదేరుతుంది. సరే అని చెప్పి భూమి వెళ్ళిపోతుంది. ఒక్కసారి అని చెప్పి చూస్తుంది.
సీఏ జీప్ని ట్రక్ వచ్చి గుద్దేయడం భూమి చూస్తుంది. ఒక్కసారిగా సీఏ ఒక్కసారిగా మెదడు కింద పడిపోతుంటాడు. పక్క మొదలు ఉంటాడు. సార్ సార్ అని చెప్పి భూమి వెళ్తున్నారు. ధ్యానం చుట్టుముట్టు ఉంటారు. నేను అపోను అరెస్ట్ చేయాలని చెప్పి సీఏ అంటూ ఉంటాడు. సార్ సార్ ముందు హాస్పిటల్ వెళ్ళని చెప్పి భూమి అన్నది లేదు, నా సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది, నీకే న్యాయం జరగాలి, కానీ ఆ పెద్దవాళ్ళ చేతిలో ఇగో అని చెప్పి ఇంకా అంటూ ఒక్కసారిగా సీఏ చనిపోతాడు. ఇంకా భూమి అదే పని ఏడుస్తూ ఉంటుంది. సార్ సార్ ప్లీజ్ సార్ లగన్ సార్ అని చెప్పేసి ఇంకా భూమి అదే పని లేకపోతుంది. అప్పుడు నేను కట్ట గుద్దున్న డ్రైవర్ పారిపోతుంటాడు. ఇదిగో మేము చూసుకుంటా వెళ్ళి పట్టుకో అని చెప్పి అక్కడ జనాలు అంటూ ఉంటారు. ఏ అని చెప్పి ఇంకా భూమి ఆ రౌడీ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఆ రౌడీ తప్పిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా భూమి అదే పని రంభిస్తూ ఉంటుంది. అక్కకుండా ఒక రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. భూమి కూడా అలాగే వెళ్తూ ఉంటాడు. చెప్పరా ఎవరు పంపించిన భూమి కానీ ఇంకా నవ్వుతూ ఏంటి ఇప్పుడు నమ్మకున్నా కదా, ఇప్పుడు నేను ఇంతకుండా ఎవరికి పడ్డా చూస్తా అని చెప్పేసి రౌడీ అదే భూమి వెళ్ళిపోతూ ఉంటాడు. రా పాప అని చెప్పి దగ్గర వెళ్ళిపోతుంటాడు. అప్పుడే భూమి తెలివిగా రూమ్లోకి వచ్చామని తన చేతిలో కారం పొడి తీసుకుని వస్తూ ఉంటుంది. ఇంకా చూసి ఒక్కసారి తన మీద వేస్తుంది. అబ్బా మంట అని చెప్పి ఆ రౌడీ అది అంటూ ఉంటాడు. ఇంకా భూమి చాలా కోపడుతుంది, ఆయాసపడిపోతూ ఉంటుంది. మంట ఏంటి నా కంట్లో కారం కొడతావు అని చెప్పి రౌడీ వస్తున్నాడు. అప్పుడు ఇంకా భూమి ఆ కుర్చీకి తాడుతో కట్టేస్తూ ఉంటుంది. నన్ను వదులు అని చెప్పేసి ఇంకా అదే పని రౌడీ అంటూ ఉంటారు. చెప్పరా అసలు ఎందుకు గుద్దావు, అసలు నేను ఎవరు పంపించే చెప్పరా అని చెప్పి ఆ చంప ఈ చంప వాయిస్ ఉంటుంది. ఇప్పుడు పోలీసు ఫోన్ చేస్తా అని చెప్పి భూమి అంటుంది. పోలీసు ఫోన్ చేస్తూ ఉంటుంది. అదే పని భూమి కొడుతూ ఉంటుంది. చెప్పు అని అడుగుతుంది. ముందు నన్ను కళ్ళు ఆపేసి నా కళ్ళు మడితే నీళ్లు అని చెప్పి రౌడీ అంటూ ఉంటారు. చెప్పరా అని చెప్పి భూమి ఆ చంప ఈ చంప వాయిస్తుంది. అప్పుడే పోలీసులు వస్తూ ఉంటారు. సార్ గో మీకు కాల్ చేసి నేను సీఏ విక్రమ్ లాడితే గుద్ది చంపింది వీడే సార్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇదిగో సూపర్ ఇచ్చారు, ఎవరు చెప్పట్లేదు సార్ అని చెప్పి భూమి అనగా చెప్పరా ఎవరిని సూపర్ ఇచ్చింది అని చెప్పి ఇంకా ఎస్ఐ అలా కానిస్టేబుల్ కొడుతూ ఉంటారు. సార్ అని చెప్పి కొట్టదు నాకేం తెలుసు ఆ రౌడీ అంటూ ఉంటారు. మేడం వీడితో ఎలా చెప్పించాలి నాకు తెలుసు, మీరు వెళ్ళండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఇంకా భూమి ఇంకా ఏం మాట్లాడకపోతే వెళ్ళండి అని చెప్పి ఎస్ఐ సరే అని చెప్పి భూమి వెళ్ళిపోతుంది. కానిస్టేబుల్ ఇంకో మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అని చెప్పి స్టేషన్ తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా భూమి చాలా కోపం వచ్చి పిన్ని అని చెప్పి అరుస్తాడు. అపూర్వ ప్రశాంతం కీర పీల్ తీసుకుంటూ ఇంకా అదే పని కూర్చుంటుంది. ఇంకా భూమి చాలా కోపంగా అపూర్వ రూమ్కి వస్తుంది. పిన్ని అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ అపూర్వ ఏం మాట్లాడదు. పిన్ని వినిపించట్లేదా అని చెప్పి భూమి అనగానే వినిపిస్తుంది. పిన్ని పిల్లనగా నువ్వు మర్చిపోయా అనుకుంటున్నావా, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోయానుగా, ఇదిగో అబ్బా ఎడబడచ్చగా చూడు ఈ కీర తిను బాడీకి సెలవు చేస్తుంది అని చెప్పి అప్పుడు మాటలకి ఒక్కసారి కిరణ్ నేలకేసుకొట్టి ఇంకా ఎన్ని మోసాలు చేస్తావు పిన్ని, ఎన్ని కొట్టులు చేస్తావు, ఇంకా ఎన్ని మంది ప్రాణాలు తీస్తావు అని భూమిగా ఏం మాట్లాడుతూ నాకు అర్థం కావట్లా అని అపూర్వ అనగానే సీఏ విక్రమ్ గురించి అని భూమిగా విన్నా సో సార్ నిజాతి పడు కదా అనవసరంగా ప్రాణాలు పోయినాయిగా అని చెప్పి అపూర్వంగా ఆపు నీ నాటకం అని చెప్పి భూమిగానే ఏంటి నాటకం నేనా నాకు తెలియకుండా నా డిఎన్ తీసుకుని టెస్ట్కి ఇచ్చేది అది నాటకం కాదా, ఆ నాటకం ముందు ఈ నాటకం ఎంత భూమి, నువ్వు వేసే ప్రతి అడుగు మీద కన్నడదు భూమి, నాకు అరెస్ట్ చేస్తాను తెలుసు, అందుకే ముందు వాడిని నోరు మూయించాను. ఆ విక్రమ్ చాలా నిజపోదంట, లంచానికి లొంగడంట, అందుకేనేమో నిజాయితీ బతకడు కదా త్వరగా పైకి వెళ్ళిపోయాడులే. ఇదిగో అయినా నిజాయితీగా ఉన్న వాళ్ళు భూమి మీద ఎక్కువ కాలం ఉండరంట. ఇదిగో అయినా టైం అయిపోయింది, ఇంకెన్ని వాళ్ళు మంచి వాళ్ళు సదస్సులు అవుతారు చూడాలి అని అపూర్వ అన్నమాటలకి ఏంటి మనుషుల పాంట ఆటగా ఉన్నాయి, నువ్వు పెద్ద మీ పిన్ని అని చెప్పి నేను పిల్లలు గౌరవించాను, నువ్వు చేసే పని చేసి నేను చంపే అనిపిస్తుంది అని భూమి అర్పిత నక్షత్ర చెర్రి మీరా అలాగే కేపీ వస్తూ ఉంటారు. ఇంకా చూసి అప్పుడు కాంతిసి రా భూమి నన్ను చంపే భూమి నా పేరు తీసి చంపే భూమి అని చెప్పి అప్పుడు యాక్ట్ చేస్తుంది. అప్పుడు శర్చంగా వస్తుంటాడు. చంపే భూమి చంపే నీ అసలు నీ సూటిపోటి మాటలు నేను బతికి కంటే నీకు చేతులు చచ్చిపోతే మంచిది, కనీసం కూతురు చేతులు చచ్చిపోయని చెప్పి ఆమె ఉంటుంది. చంపే అని చెప్పేసి ఇంకా అదే పని అపూర్వ అంటాడు. అపూర్వ అని చెప్పి ఏమైందని చెప్పి చేతులు ఒక్కసారిగా నెట్టేసి శర్చంగా ఆడుతుంటాడు. బావా ప్రతిసారి ఈ మాటలు పడే కంటే నన్ను చంపమని చెప్పు ఈ కూతురు బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మాట శర్చనకి ఏం అర్థం కాదు. అప్పటికే చెర్రీ కేపీ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంటుంది. ఇదిగో అసలు నక్షత్ర పాటతో భూమి నా సొంత కూతురు అనుకున్నాను, కానీ ఎందుకు బాగా చేస్తుంది, ఎందుకు నా తల్లిగా యాక్సెప్ట్ చేయట్లేదు అని అప్పుడంగానే నాన్న ఇదంతా అబద్ధం, అమ్మకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని చంపేస్తుంది అని చెప్పి ఇంకా భూమి అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు సీఏ విక్రమ్ కూడా చంపించేసింది నాన్న అని చెప్పేసి డిఎన్ రిపోర్ట్ అమ్మని చంపి ఇవ్వని చెప్పి ప్రూవ్ అయింది అని చెప్పి
భూమి అన్న మాటకి ఒక్కసారిగా మీరా అలాగే చెరికి కేపీకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. అప్పుడు ఇంకా ఏం తెలియనట్టు ఇంకా అలా యాక్ట్ చేస్తే అమ్మాయికి ఉంటుంది. అరచేతని చెప్పి అగో నాతో అని చెప్పారు, ఈలోపే యాక్షన్ చేసి చంపించేస్తుంది నాన్న అంటే అప్పటి గురించి భూమి మొత్తం చెప్తుంది. శేషంగా ఆయన చూస్తుంది. నేను షాక్ అయిపోతుంటది. అవ్వా 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 అయ్యయ్యో ఇప్పుడు పోషణ నాకు పంపిస్తున్నావా, ఇదిగో అంటే విక్రమ్ చంపించానా, అసలు నాకు అంతలో ఉంటే నా మీద అనుమానం చెప్పని ఏం చేస్తాను బావా చెప్పు అని చెప్పేసి ఇప్పటికే శోభక్క చంప అని చెప్పేసి ఇగో అందరి ముందు రాక్షసం చేసి నన్ను చూపించేస్తుంది. ఇప్పుడేమో ఇగో ఆ మచ్చ తుడుచుకోవడానికి ఎంత తప్పిస్తున్నాను నాకు మాత్రం తెలుసమ్మా అలాంటి నన్ను ఇప్పుడు మళ్ళీ ఇంకో వచ్చి చేయిస్తాను ఏంటి అని చెప్పేసి అంటే ఎవరి దగ్గర తుమ్మిన కారణం నేను అంటావు ఏంటి అని చెప్పి అప్పుడు మాటలకి శేషం ఆయన చూస్తుంటారు. ఎవరి మాట నమ్మని అర్థం కాదు. భూమి కోపం ఉంటే వేరే తీర్చుకో కానీ అత్తే అంటావు ఏంటి అని మీరా అనగానే ఇదిగో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది, ఇంకో తెలుసుకొని మాట్లాడు నక్షత్ర అనగానే ఇదిగో నక్షత్ర ఆయన భూమి ఏ ఆధారం లేకుండా ఏం మాట్లాడదు, ఇదిగో అనవసరంగా నువ్వు మధ్యలో రాకు, మేము సపోర్ట్ చేసావు ఇదిగో నువ్వు కూడా ఇబ్బంది పడతావు కేపీని మాటలకి అంటే ఏంటి అంటే అంటే అబద్ధం దానికి కనబడుతున్నానా చెప్పు అని చెప్పేసి అప్పుడు మాటలకి పిన్ని ఇందాక నాతో చెప్పావా లేదా విక్రమ్ చంపించింది నేనని చెప్పి అన్నావు కదా అని చెప్పి భూమి ఉండగానే అయ్యో 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 నేను మాట్లాడాను అని చెప్పేసి అయ్యో ఇంత చీప్గా అనుకుంటున్నావు ఏంటి భూమి, అసలు నేను లోపల మాట బయటకు మాట చెప్పలే ఉన్నానా, అయ్యో తలబాదుకుంటూ ఎందుకు భూమి అసలు మీ నాన్న ముందు అందరూ అనుకుంటున్నావు నేను ఏ పాపం చేశాను చెప్పేసి అప్పుడు సరే రా అని చెప్పి అప్పుడు చేయి పట్టుకొని ఇంకా భూమి బయటకు వస్తుంది. భూమి ఆగు అని చెప్పి అప్పుడు ఉంటుంది కానీ భూమి గట్టిగా లాక్కుని వస్తుంది. ఇంకా వెనకాల అందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడి ముందు నిలబడి ఒట్టేసి చెప్పింది ఆ సిఐ విక్రమ్ చావుకి సమం చెప్పు మా అమ్మని చంపలని చెప్పు దేవుడు ఒట్టే అని చెప్పి భూమి నిలిపిస్తుంది. కానీ అప్పుడు కృష్ణ అలాగే చూస్తాడు కానీ ఏం మాట్లాడదు. అప్పుడు గారు మీరు ఏ తప్పు చేయనప్పుడు దేవుడి మీద చెప్పడానికి ఒట్టేసి చెప్పండి కేపీ అంటే ఏంటి ఈ దేవుడు ఒట్టేస్తే నిజమైపోతుంది అని అప్పుడు అనగానే ఇదిగో మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుడి ముందు తప్పు చేయడానికి మనుషులు ఒప్పుకోవాలి కదా అందుకే మీకు లేదనుకుంటున్నా అని చెప్పేసి కేపీ మాట అప్పుడు పాపం వస్తాడు. ఇంకా దేవుడు అలా చూస్తుంది. ఇంకా దండం పెట్టుకుంటూ నేను శోభ అక్కడ చంపలేదు అని చెప్పి దండం పెడితే చెప్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా అసలు విక్రమ్కి అసలు చావుకి ఏ సంబంధం దేవుడు ఒట్టు అని చెప్పి అప్పుడు మాట ఒక్కసారిగా కేపీ అలాగే చేరి భూమి షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు కూడా శరత్చంద్రకి ఏమర్థం ఆయమని చూస్తూ ఉంటాడు. నా ముందు దేవుడు అంతా దేవుడు కూడా చూసి భయపడని చెప్పి అప్పుడు అనుకుంటుంది. చాలా చెప్పండి ఇంకేం చేయాలి నేను అని చెప్పేసి ఏంటి అంటే నా నిజాన్ని నిరూపించుకోవడానికి దేవుడి ముందు ఒట్టేసి చెప్పమన్నారు ఇంకేమైనా చెప్పాలా చెప్పండి అని చెప్పి ఏడుస్తూ అప్పుడు నిలిపిస్తుంది. ఇంకా శరత్చంద్రకి అసలు ఏం అర్థం కాదు. అసలు భూమి మాట వినాలా అప్పుడు మాట వినాలా అర్థంగా టెన్షన్గా చూస్తుంటారు. ఇంకా ఏడుస్తుంటుంది. నేను ఏది అర్థం అవుతుందండి ఎప్పటికైనా అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. మా ఆయన ప్రేమ కోసం ఇంట్లో స్థానం కోసం ఎంత తప్పిస్తాను నాకు మాత్రమే తెలుసు కానీ ఈ భూమి మన ప్రతిరోజు నన్ను కొత్త నాశనం మార్చేస్తుంది అని చెప్పి ఏడుస్తుంది. ఆ రోజు అక్క ఈ రోజు సిఐ విక్రమ్ అంట ఇంకా రేపెవరో ఇలా ప్రతిసారి నా మీద నిందలు వేస్తూనే ఉంది అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ అప్పుడు చెప్తూ ఉంటుంది. ఇంకో భూమి ఇంట్లో వచ్చిన రోజు ఒక్కరోజు ప్రశాంతంగా నేను బతికానా అని చెప్పి ఏడుస్తుంది. నా ప్రేమ కోసం ప్రేమ కోసం నేను చేస్తుంటే నన్ను అందరూ చేసేస్తుంది కదా ఇప్పుడు దేవుడు ముందు నిలబడి నా అభిమానంగా అనుమానిస్తుంది కదా అని చెప్పి అప్పుడు ఏడుస్తుంది. మాటలు అని చెప్పిన మాయ చేయవచ్చు ఆధారం ఉందా చెప్పండి అని చెప్పి చెర్రి అనగానే అసలు నేను ఏ తప్పు చేయనప్పుడు నాకు ఏ సంబంధం ఉంటుంది ఆధారాన్ని అడుగుతావేంటి నన్ను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు దేవుడి ముందు అలా కలిసి ఏడుస్తుంది. ఆధారం కాదు ఆత్మ కూడా ఏం ఉండవాలి అని చెప్పేసి ఇంకా అప్పుడు తనకూడదు కానీ చదువుతున్న ఏం అర్థం ఆయన మళ్ళీ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ఎస్ఐ వస్తుంది. అప్పుడు మేము అరెస్ట్ చేస్తున్నాం అనగానే ఒక్కసారి భూమి చేరి కేపీ సంతోషపడుతున్నారు. అప్పటికి అర్థం షాక్ అయిపోతున్నారు. ఇదేంటి ఈ భూమి పంపించిందా ఏంటి ఇప్పుడే నన్ను అవస్తుంది ఇప్పుడు పోషకు తీసుకొచ్చాం మహాతల్లి అని ఇంకా అప్పుడు అనగానే అసలు మీరు ఆడకి ఈ మేడం కాదు మీరు ఇక్కడ నుంచి చంపించిన చెప్పారు కదా ఆ పాండే మాకు చెప్పారని చెప్పి ఎస్ఐ మాటలకి ఇంకా భూమి నవ్వుతూ అప్పుడు చూస్తుంది. ఇంకా అప్పుడు ఇంకా ఏం మాట్లాడిపోతుంది. మళ్ళీ మీరా షాక్ అవుతుంది. అసలు మళ్ళీ స్వచ్ఛందంగా అర్థం కాదు. అలాగే నీకు అవసరం పరిచయాలు చెప్పు అసలు ఎందుకు చంపావు చెప్పు అని చెప్పి నేను లాఠీతో కొడితే అప్పుడు పాండు మీ పేరు చెప్పారు అని చెప్పేసి ఎస్ఐ మొత్తం చెప్తూ ఉంటాడు. వాడు నాకు తల్లిచాం వాడు కక్కేశాడు అలాగే మీ పేరు చెప్పాడు అప్పుడు మా డౌట్ అప్పుడు అంటే ఎవరంటే స్వచ్ఛంగా బ్యాలెన్స్ చెప్పామని చెప్పి ఎస్ఐ ఇప్పటికైనా ఏమంటావు పిన్ని ఇంకేమైనా కావాలా సాక్ష్యాలు అనుభవం చాలా బాగుంది ఇప్పుడు కొత్త కథ స్టార్ట్ చేశారు ఎవరే పాండు అసలు ఎవరు నాకు తెలీదు అని చెప్పేసి ఏంటి వాడు డబ్బులు ఇచ్చంటే ఏంటి వాడే వెళ్ళి సేమ్ చంపాడంట
ఇప్పుడు పోలీసులు నాపై చెప్తారంట. బాగుంది, ఇంకేమైనా ఉందా, ఇంకెవరికైనా చెప్పు అని అప్పుడు కానీ ఆపింది. నానా అసలు జరిగింది ఏంటంటే అని చెప్పి ఇంకా భూమి చెప్తుంది. ఇంకా ఆయన లొకేషన్ పెట్టగానే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర రిపోర్ట్స్లో చూశాను. దేని రిపోర్ట్స్లో అమ్మని చంపింది పిన్ని అని చెప్పి సాక్ష్యాలు నిరూపించారు. రేపు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఒక ట్రక్ వచ్చి ఆయన గుద్దేసింది నాన్న. అలాగే ఇంకా జరిగిన విషయం అంతా ఇంకా భూమి చెప్తాడు. ఇంకా శరత్చంద్ర చాలా కోపం వస్తాడు. ఇంకా అప్పుడు ఆవేశం తట్టుకోలేదు. అమ్మని చంపిన తీరం బయటపడకుండా అప్పుడు చంపేసింది నాన్న అని చెప్పి సీఏ గురించి భూమి చెప్తుంది. శరత్చంద్ర చాలా కోపం వస్తుంది. తప్పు చేసిన వాడు ఎప్పుడు శిక్ష బయటపడుతుందని చెప్పేసి ఇలాగే తప్పులు చేస్తాను భూమి చాలా ఆపు, ఇంకొక మాట మాట్లాడే నిన్ను అని చెప్పి భూమి మీద చేయెత్తి అప్పుడు కట్టబోతుంది. ఏ ఆపు అని చెప్పి శరత్చంద్ర వెళ్ళి అప్పుడు లాగి పెట్టి కొడతాడు. నా శోభను చంపింది నువ్వా? ఇన్నాళ్ళు కళ్ళ ముందు తిరుగుతూ ఏమీ తెలియనట్టు నటించావా? ఆ నిజం బయటపడకుండా ఉంటాకి ఓ పోలీసు ఆఫీసర్ చంపించేస్తావా? నేను ప్రేమ అనుకుంది ఇంత పెద్ద మోసమా? కత్తి పొడిస్తే గాయం శరీరానికి, దాన్ని నమ్మించి మోసం చేస్తే అగో ప్రాణకు అవుతుంది. ఆ శరతన మాటలకి బాగా నేనేం చేయలేదు, ఈ భూమి కుట్ర చేస్తుంది అని అప్పుడు ఏడుస్తుంటది. ఇంకా నటించుకో, ఇదిగో చూడు తప్పు మీద తప్పు చేస్తున్నావు కదా, ఇప్పుడు భూమి వల్ల నీ అసలు బయటపడింది కదా అని కేపీ అనగానే డాడీ ఆవేశం నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి నక్షత్రం అంటూ పోసి రాగా మనిషి నేను సరిపోరు కదా డాడీ, ఇదిగో నేను చిన్నప్పుడు మమ్మీ చూస్తున్నాను కదా, నువ్వు అపార్థం చేసుకున్నావు, ఇందులో ఏదో కొట్ట ఉంది అని నక్షత్రం కానీ ఏ నక్షత్ర ఏం మాట్లాడదా, అపార్థం చేసుకున్నారా ఏంటి అంటే ఏంటి, ఇక్కడ సీఎం చంపడం కూడా అబద్ధమా, పోలీసులు రావడం కూడా అబద్ధమా, అంటే నిజాధికారి పోల్సింది ఏంటి అంత కట్టుకోవడం చంపిస్తుంది అది కూడా అబద్ధమా అని చెప్పి అదే పని కేపీ నిలదీస్తూ ఉంటాడు. ఏంటి తప్పు చేసిన మీ అమ్మ సపోర్ట్ చేసిన నువ్వు కూడా భాగస్త్రాలు అవుతావు తెలుసా అని కేపీ మా ఇప్పటి వరకు భూమి ఎంతో గొంతుంచుకుని అయినా సరే తన గొంతు మూపించి తన నట విశ్వరూపం చూపించింది కదా, ఇప్పుడు తన బండారు మొత్తం బయటపడింది అని చెప్పి చర్యను వదిన ఇంత పాపం గుండెలో పెట్టుకొని ఇన్నాళ్ళు ఎలా బతికే వదిన అని చెప్పి మీరా అంటాడు. కానీ అప్పుడు ఏం మాట్లాడదు. శరత్చంద్ర చాలా కోపం లోపలికి వెళ్తుంటాడు. ఇంకా గన్ తీసుకొస్తుంటాడు. ఇంకా ఒక్కసారి గన్ ఏం చేస్తుంటాడు. ఇంకా అప్పుడు భయపడిపోతుంటది. ఇంకా ఒక్కసారి ఆగిపోతుంటాడు. ఇంకా భూమి అడ్డాలుతుంది. అలా అడ్డాలుతూ ఉంటుంది. నాన్న ఆగు అని చెప్పి భూమి పక్క ఆపుతుంటాడు. నాన్న వద్దు నాన్న అని చెప్పి ఆపుతూ ఉంటుంది. నాన్న నేరం చేసిన వాళ్ళు శిక్ష పడాలంటే దాని చట్టం ఉంది, మీరు కాల్ చేస్తే మీరు నేరస్తులు అవుతారు కదా, ఇన్స్పెక్టర్ గారు తీసుకువెళ్ళండి అని భూమి కానిస్టేబుల్స్ రండి అని చెప్పి వేస్తాను. లేడీ కానిస్టేబుల్స్ వస్తుంటారు. ఇంకా అప్పుడు అరెస్ట్ సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా భూమి ఒకసారి అప్పుడు చేపట్టుకొని ఇంకా లాగి ఒకసారి కానిస్టేబుల్ మెట్టేస్తుంటది. ఇంకా అప్పుడు చాలా కోపంగా భూమిని చూస్తుంటది. ఇంకా లేడీ కానిస్టేబుల్ వచ్చి అప్పుడు అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్తుంటారు. అప్పుడు చాలా కోపంగా అదే పని తిరిగి భూమిని చూస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు అరెస్ట్ అవ్వడం ఇంకా చూసి భూమి సంతోషపడుతుంది. ఇంకా మా అమ్మ చావు కారణమైన అప్పుడు అరెస్ట్ అయింది, ఇన్నాళ్ళకి మా నాన్నకి తెలిసింది అని చెప్పి అనుకుంటూ సంతోషంగా అప్పుడు అది చూస్తూ నవ్వుతూ ఉంటుంది.